తెలంగాణ ప్రస్తుత విద్యుత్ రంగ పరిస్థితిపై కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేసింది. 24 గంటల విద్యుత్ ముసుగులో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టింది. విద్యుత్ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసిన తీరును సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కడిగి పారేశారు. 81,000 కోట్ల రూపాయల బకాయిలు అందుకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారాలన్నిటిపై విచారణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించారు. విద్యుత్ రంగంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ వచ్చింది. 24 గంటల కరెంట్ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. బీఆర్ఎస్ రాకముందు అసలు తెలంగాణలో కరెంటే లేనట్లు, కరెంటును కేసీఆర్ సర్కారే కనుగొన్నట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అదంతా బిల్డప్ తప్ప వాస్తవాలు వేరేలా ఉన్నాయని కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రంతో బట్టబయలైంది. విద్యుత్పై జరిగిన స్వల్పకాలిక చర్చల్లో అన్ని వాస్తవాలు బయటపడ్డాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు పేరుతో విద్యుత్ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసిన తీరును కాంగ్రెస్ ప్రభుత్వం సవివరంగా ఎండగట్టింది. 4 రూపాయలకు దొరికే పవర్ ని 6 రూపాయలకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసిందన్న వాస్తవాలను సభ ముందు ఉంచింది. 24 గంటల కరెంట్ అన్నారు, కానీ 9 గంటల కరెంటు కూడా ఇవ్వలేదంటూ గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన చేదు నిజాలను సభ సాక్షిగా బట్టబయలు చేశారు మంత్రులు. విద్యుత్పై చర్చ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. విద్యుత్పై చర్చకు ప్రాధాన్యతనిస్తూ సభలో ఉండి గత పాలకుల హయాంలో కరెంటు పరిస్థితిని సభ ముందు ఉంచారు. ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయట పెట్టలేదన్నది మాత్రం అక్షరాల నిజం. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టింది. కరెంట్ అనే సెంటిమెంట్ ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ప్రశ్నించిన ప్రతిపక్షాలను నాటి ప్రభుత్వం మార్షల్స్ చేత బయటకు గెంటించింది. ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసి తప్పులు బయటపడకుండా చూసుకుంది. 2 ఏళ్లలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు, కానీ దానికి 7 ఏళ్లు పట్టింది. భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవలేదు, బ్యాక్డోర్ నుంచి టెండర్లు అంటగట్టారన్న విమర్శలు వచ్చాయి. అందుకే విచారణకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఒప్పందాలపై, భద్రాద్రి పవర్ ప్లాంట్ పై, యాదాద్రి పవర్ ప్లాంట్ పైన విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు. అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్లను కూడా చేర్చి అన్ని బట్టబయలు చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే చెప్తుంది. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు, మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వ రంగంలో విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ సాధించింది గుండు సున్నా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిజానికి ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు.
ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదన్న వాదన వినిపిస్తుంది. 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ కాలం వెళ్లదీయడం తప్ప బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి కడిగి పారేశారు. హరీష్ రావు గారు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37% అధ్యక్ష, గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్. ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో, బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇంత బాధ్యతతో మాట్లాడినా, ఇంత డేటా తీసుకొని మాట్లాడినా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి, నేను హరీష్ రావు గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్? బీఆర్ఎస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విద్యుత్ సంస్థలు మాత్రం నష్టాల్లో కూరుకుపోయాయి. ఏకంగా 81,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్న మాట మాత్రం వాస్తవం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఆక్షేపించారు. తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆయన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి తేల్చి చెప్పారు. విద్యుత్ కొనుగోలుకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అవినీతి చేసిందని మంత్రి కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి నిప్పులు చెరిగారు. జగదీష్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు చేశారాయన. జగదీష్ రెడ్డి గతంలో పవర్ లేని పవర్ శాఖ మంత్రిగా పనిచేశారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి విద్యుత్ మంత్రిగా కాదు, యాదాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ గా వ్యవహరించారంటూ ఫైర్ అయ్యారు. విచారణలో అన్ని వెలుగు చూస్తాయన్న కోమిటిరెడ్డి, మాజీ అధికారి ప్రభాకర్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి తేల్చి చెప్పారు. చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్ వీళ్ళు కరప్షన్ అంటే భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్. ఒకరి విషయం సార్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. వీళ్ళు ఏంటంటే దొంగలు అది కాదు సార్, దొంగలు అనగానే భుజాలు తడుకుంటు సార్ వీళ్ళు సార్. ఇంపార్టెంట్ సార్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది. రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈరోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు ఒకటే చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు, మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మీరు మాట్లాడకండి, నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్, ఒకటే సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు మభ్యపెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ లేదు, మేము ఒకటే చెప్తున్నాం సార్. ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకు వెళ్తున్నాం సార్. ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు, లాగ్ బుక్లు పంపించాలి సార్. ఇప్పుడు లాగ్ బుక్స్ లో ఉన్నాయి కదా,
భయపడి లాగ్ బుక్ ఎందుకు తెప్పించిండు Please, దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పండి సార్. ఇవాళ జగదీష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ అప్పుడు ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్సీల నేతలకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ అని మంత్రి శ్రీధర్ బాబు చురకలంటించారు. 2014కి ముందు కరెంటే లేనట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కరెంట్ను బీఆర్ఎస్ కనిపెట్టినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా గొప్పలు చెప్పుకోవడం అని వాస్తవాలను గ్రహించాలని బీఆర్ఎస్ కు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు. ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం. అధ్యక్ష, ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము మన అందరికీ కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం. అధ్యక్ష, మొత్తంగా 24 గంటల కరెంటు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంతా హంగామాయేనని తేలిపోయింది. విద్యుత్ ముసుగులో జరిగిన అవినీతిని కాంగ్రెస్ సర్కార్ ఎండగట్టింది. విద్యుత్ పై విడుదల చేసిన శ్వేతపత్రంలో సవివరంగా అన్నిటినీ పొందుపరిచింది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది మాత్రం వాస్తవం. బీఆర్ఎస్ పాలనలో కొనసాగించాల్సిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లలేదు. సరైన దూరదృష్టి లేకపోవడం వల్ల డిస్కంలు ఇబ్బందుల్లో పడ్డాయి. రోజువారీ మనుగడ కోసం డిస్కంలు అవి కాని అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇది అసలు నిజం. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంలో విద్యుత్ గురించి అన్ని వాస్తవాలు లెక్కలతో సహా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యాయి.